సోదరుడు జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారు, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర జిల్లా నాయకులు ఎమ్మెల్యే రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, మందారెడ్డి గారు, రాగి రాములు గారు, మధు గారు, సోదర సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనాలు. భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన యొక్క మెదక్ జిల్లాలో తయారీ కోసం ప్రిపరేషన్ కొరకు ఈ యొక్క కార్యశాలని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముందుకాయలు కొట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికలు వెళ్ళడానికి ముందుకొస్తాం. ఈరోజు పంచాయతీల్లో కానీ, పురపాలక సంఘాల్లో కానీ, లేదా మండలాల్లో కానీ, కార్పొరేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఒకవైపున అభివృద్ధి జరుగుతూ ఉంది. మరొక వైపున 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత విధిగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి తీరాలి అని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు, తిరిగేటువంటి రాహుల్ గారు, తిరిగేటువంటి బట్టి లేదా ఇతర మంత్రులందరూ కూడా రాజ్యాంగ పుస్తకాన్ని మాత్రం పట్టుకుని తిరుగుతారు. కానీ ఆ యొక్క రాజ్యాంగ సవరణలో విధిగా 5 సంవత్సరాలకి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంటే దానికి మాత్రం వీళ్ళు వత్తాసు పలకరు, దాన్ని మాత్రం ఆచరణలో పెట్టకుండా దాటేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధిగా ఏ రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపకుండా దాటేస్తారో, కాలయాపన చేస్తారో అక్కడ ఆర్థిక సంఘం యొక్క నిధుల్ని ఎన్నికలు జరిగేంత వరకు విడుదల చేయము అని చెప్పని జీవో సర్కులర్ జారీ చేసిన తర్వాతనే, కోర్టు మొట్టికాయలు కొట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి జరుపుతామని చెప్పని ఒకవైపున మాట్లాడుతూ మరొక వైపున బీసీలకి మేము రిజర్వేషన్లు పెంచినటువంటి రిజర్వేషన్ల యొక్క ఆధారంగా జరుపుతామని చెప్పంటూ సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక వైపున ఈరోజు గ్రామ పంచాయతీల్లో, మీరు మండలాల్లో, ఎక్కడైనా సరే పురపాలక సంఘాల్లో లేదా స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగి ఇక్కడ రోడ్డుకి నిధులు ఎవరిచ్చారు, భవనానికి నిధులు ఎవరిచ్చారు, అధికారానికి నిధులు ఎవరిచ్చారు, శ్మశాన వాటికల యొక్క నిర్మాణానికి నిధులు ఎవరిచ్చారు, వెలుగుతున్నటువంటి బల్బులకి నిధులు ఎవరిచ్చారంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తున్నాయన్నటువంటి విషయం జగమైనటువంటి పక్షమని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఈరోజు సర్పంచ్ బీఆర్ఎస్ కావచ్చు, లేదా సర్పంచ్ కాంగ్రెస్ కావచ్చు, లేదా సర్పంచ్ బీజేపీ కావచ్చు, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు మీ యొక్క ఎంపీటీసీ పరిధిలో, మీ యొక్క జెడ్పీటీసీ పరిధిలో, మీ యొక్క పంచాయతీ పీరియడ్లో ఏంటి అని అడిగితే వాళ్ళే చెప్తారన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. ఈరోజు కేంద్రం నిధులు ఇస్తూ ఉంటేనే గ్రామ పంచాయతీల్లో గ్రామాల కాడ అంతో ఎంతో పనులు జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ 19 మాసాల యొక్క కాలంలో, ఈ 19 నెలల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలనలో గ్రామ పంచాయతీ కానీ, మండలానికి కానీ, ఎంపీటీసీల యొక్క అభివృద్ధికి కానీ పైసా ఇచ్చినటువంటి పాపన పోలేదన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ, ఈరోజు సర్పంచులు బిల్లుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు. సర్పంచులు బిల్లుల కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు. సర్పంచులు అంతేకాకుండా కొంతమంది మా చేతులకు వెళ్ళి పెట్టి పనులు చేయించాల్సి వచ్చింది. పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, విద్యుదీకరణ, ఇతర పనులు చేశాం. కేంద్రం ఇచ్చిన దానికి సహకారంగా రాష్ట్రం ఇవ్వకపోవడం వల్ల మా జేబులకు వెళ్ళి పడుతున్నాయని చెప్పని ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం చేసుకుని స్థానిక సంస్థల్లో గెలుస్తాము అనేటువంటి ధీమా లేకపోవడం వల్ల, గెలిచే అవకాశాలు అంతకంటే కూడా లేకపోవడం వల్ల 6
గ్యారంటీల పేరిట ప్రజల్ని మోసగించినటువంటి ఒక తరుణంలో